హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో నేను మీ రేఖ మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని మీరు చాలా ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో నిన్న నేను లైవ్ రీడింగ్ చేశాను అనమాట. సో లైవ్ రీడింగ్లో చాలా డిఫరెంట్ కామెంట్స్ వచ్చాయి. కొంతమంది మ్యామ్ మీరు హార్ష్గా ఉంటే కూడా మీ రీడింగ్స్ బాగున్నాయి అంటే నిజం కొంచెము కష్టంగానే ఉంటుంది. సో నేనైతే ఏదైనా నెగిటివ్ రీడింగ్ వస్తే కూడా నేను దాచను. నేను ముఖం మీద ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. దానికి మీకు హార్ష్గా అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. నీకేంటంటే నాకు టైం పాస్ చేసేకి టైం ఉండదు. చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద స్టోరీస్ రాస్తారు. అది వాళ్ళ ప్రాబ్లమ్స్ కరెక్టే. కానీ నాకు కూడా నా లైఫ్లో నా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నేను రోజు జాబ్కి వెళ్ళాలి, ఇంట్లోకి రావాలి, ఇంటికి వచ్చి పని చేసుకోవాలి. సో ఇదేంటంటే నాకు ఒక హీలింగ్ ఇస్తుంది కాబట్టి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను రీడింగ్స్ చేస్తున్నాను. అంతేగాని ఇది నా ఫుల్ టైం జాబ్ కాదు కదా. సో దాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. సో మీరు ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటేనే మీరు వాట్సాప్ మెసేజ్లు పెట్టాలి. సో దానివల్ల ఒకవేళ నేను రిప్లై చేయకపోతే నేను హార్ష్, నేను రూడ్, నేను బ్యాడ్ అనుకుంటే మరి దానికి నేనేం చేయలేను కదా. నాకు టైం ఉంటే నేను చూస్తాను, లేదంటే నేను రిప్లై చేయలేను. ప్లస్ రీడింగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఫ్రీ కాదండి. ఫ్రీగా అసలు ఏది తీసుకోకూడదు, అది ఫలించదు. ఓకే. ఒక బ్రాహ్మణు చేత మీరు ఏదైనా పూజ అది చేసుకుంటే కూడా వాళ్ళకి దక్షిణ ఇవ్వాలి. గురువు చేత విద్య చెప్పించుకుంటే కూడా గురుదక్షిణ ఇవ్వాలి. సో ఏది కూడా ఫ్రీగా తీసుకుంటే అది మనకి ఫలించదు. ఓకేనా. సో ఇది సో డబ్బులు తీసుకుంటున్నందుకు చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఐ డోంట్ కేర్. ఎందుకంటే నా టైం అనేది నాకు చాలా వాల్యుబుల్. నాకు ప్రతి నిమిషము చాలా వాల్యుబుల్. నేను ఎలాగ నేను పరిగెట్టి పనులు చేసుకుంటాననేది నాకు తెలుసు. ఓకేనా. సో ఇదండి. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసేసి మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదంటే నటిస్తున్నారా, అసలు వాళ్ళు మీ దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నారు. ఓకే. ఇదే అనమాట ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ రీడింగ్. సో ఇది చాలామంది అడిగే క్వశ్చన్స్. నేను చేసిన పర్సనల్ రీడింగ్స్లో కూడా ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి, లైవ్లో కూడా ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందరి కోసము ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ చేస్తున్నాను. ఇది కలెక్టివ్ జనరల్ రీడింగ్ అండి. అందరికీ రెజినేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మీకు ఏదైతే రెజినేట్ అవుతున్నాయో మీ సిట్యువేషన్కి తగినట్టుగా అది మాత్రమే మీరు తీసుకోండి. మిగతావి మీకు కాదు, వేరే వాళ్ళకని అర్థం. ఓకేనా. సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్ విత్ పాజిటివ్ ఎనర్జీ. నేను ఒకసారి షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ని 3 సార్లు తలుచుకోండి. అప్పుడు మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ప్లస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. నా వాయిస్ బాగుంటుంది, నా టోన్ బాగుంటుంది, చెప్పే విధానం బాగుంటుంది అన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు నా గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు. సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఓకే. మనము ఒక సోల్ ఫ్యామిలీ. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి టైంకి ఒకరు వాల్యూ ఇవ్వాలి. ఓకే. సో మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదంటే నటిస్తున్నారా? లెట్ గో. మీ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా? మీ పర్సన్, మీ మనసులో ఉండే పర్సను, మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఉండే పర్సను వాళ్ళని ప్రేమిస్తున్నారా లేదంటే నటిస్తున్నారా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. ప్లస్ నా రీడింగ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. ఓకే. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళని నిజంగానే ప్రేమిస్తున్నారా లేదంటే నటిస్తున్నారా? మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళు నిజంగానే ప్రేమిస్తున్నారా లేదంటే నటిస్తున్నారా? ఓకే. సో కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 ఆఫ్ పెంటికల్స్. ఓకే.
సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఒక లైట్ హార్టెడ్ ఎనర్జీలో ఉన్నారండి. పెద్ద సీరియస్‌గా లేరనమాట. వీళ్ళు కొంతమందికి మీకేంటంటే మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చు. సో ఈ పర్సన్ మనసులో ప్రేమ అనేది ఉంది. కానీ వాళ్ళు ఈ ప్రేమని ఎంత దూరం తీసుకెళ్తారు అనేది మనకు తెలీదు. ఓకేనా? సో అందుకే లెట్ గో అనే కార్డొచ్చింది. ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే లెట్ గో. ఎందుకంటే ఈ కనెక్షన్ ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది మనకు తెలీదు. ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రేమ ఉంది. కాకపోతే మీకు తెలియని విషయాలు ఉన్నాయి. అంటే వాళ్ళు మ్యారీడ్ అయ్యుండొచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ కనెక్షన్ ఒప్పుకోకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ రాశి నేను చెప్తాను. ధనుసు రాశి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మళ్ళా వృషభం, కన్య, మకర రాశి కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇంకా వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశి ఇవన్నీ రాశులే. కుంభరాశి కూడా. సో ఈ రాశులన్నీ బాగా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఓకే. సో ఈ రాశులు మీ పర్సన్ రాశులు అయ్యుండొచ్చు. అవ్వకపోయినా సరే రీడింగ్ రెజొనేట్ అయిందంటే మీరు తీసుకోండి. ఎందుకంటే రాశులు రెజొనేట్ అయితే అది ఒక బోనస్ అని చెప్పొచ్చు. ఓకే. ఈ పర్సన్‌కి ఏంటంటే మీరొక మ్యూజ్ అంటే ఏంటంటే మీరు ఒక ఆలంబన, ఆట విడుపు, ఇంకా నాకు వేరే వర్డ్స్ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళది చాలా బిజీ లైఫ్. వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు డబ్బుల సంపాదన కోసం. వాళ్ళు చాలా మెటీరియలిస్టిక్, కెరీర్ ఓరియెంటెడ్, వాళ్ళకి గోల్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక మంచి స్టేటస్‌లో ఉండాలనుకుంటున్నారు. మంచి అంటే ఒక లెవెల్‌లో ఉండాలి, ఒక రేంజ్‌లో ఉండాలి. వాళ్ళకి ఒక గోల్ ఉంది. కెరీర్ గోల్ ఉంది, ఫైనాన్షియల్ గోల్ ఉంది. సో దానికోసం వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతున్నారు. కానీ వాళ్ళ స్ట్రెస్, యాంగ్జైటీ లేదంటే ఈ బాధ ఇవన్నీ పోగొట్టుకునేకి మీరు ఒక సాధనం. ఎందుకంటే మిమ్మల్ని చూడంగానే వాళ్ళు అవన్నీ మర్చిపోతారు. వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ స్ట్రెస్ అవన్నీ మర్చిపోతారు. ఎందుకంటే ద స్టార్. మీరు ఎలాగంటే ఒక సెలబ్రిటీ లాగా ఉంటారనమాట. మీరు చాలా అందంగా ఉంటారు. మీ వెంట అందరూ పడుతుంటారు. మీరంటే చాలా ఇష్టం అందరికీ. అంటే అందరిలోని ఫేమస్ అనమాట. అందరూ మీకు అట్రాక్ట్ అయితారనమాట. అంత అట్రాక్షన్ ఉంది. అందరిలోని మీకు మంచి గుర్తింపు ఉంది. సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. మీ ఫోటోలు చూడడం, మళ్ళా మీ స్టేటస్‌లు చూడడము. సో వాళ్ళకి అది అలవాటు అయిపోయిందనమాట. అలాగా వాళ్ళ రోజు మిమ్మల్ని చూడకుండా వాళ్ళ రోజు అనేది గడవదు. మిమ్మల్ని చూడాలి, మీ ఫోటోలు చూడాలి, మీ స్టేటస్ చూడాలి. అప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుందన్నమాట వాళ్ళకి. వాళ్ళకి పెద్ద ఫ్యామిలీ ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. మళ్ళా కొంతమందికైతే వైఫ్ గాని, హస్బెండ్ గాని ఉన్నారు. పిల్లలు ఉన్నారు. పెట్స్ ఉన్నారు. చాలా మంచి డబ్బుండే మనిషి. చాలా వాళ్ళకి బిల్డింగ్స్, ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఒక లెగసీ అనేది ఉంది ఈ పర్సన్‌కి. కాకపోతే ఏంటంటే మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళ జీవితంలోకి కలిసారు. కలిసినప్పుడు వెంటనే అట్రాక్ట్ అయిపోయారు వాళ్ళు. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకోవచ్చు. లేదంటే చూడంగానే మీకు కనెక్ట్ అయిపోయారు వాళ్ళు ఎమోషనల్‌గా. సో ఏస్ ఆఫ్ కప్స్ అనమాట. సో వీళ్ళకి మీతో ఒక రిలేషన్‌షిప్‌లోకి రావాలని క్లియర్‌గా ఉంది. వాళ్ళకి ఓవర్‌ఫ్లోయింగ్ లవ్ అనమాట మీ పైన. ఆ లవ్ ఎనర్జీస్ అనేది ఓవర్‌ఫ్లోయింగ్. సో వాళ్ళు మీతోని ఎలాగైనా సరే మిమ్మల్ని లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉంచుకోవాలి. అంటే ఉంచుకోవాలి ఇన్ ద సెన్స్ చెడ్డగా కాదు. అట్‌లీస్ట్ మనకి రిలేషన్ కాపోయినా మనం క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉందాము. కొంతమందికైతే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని, అదని, ఇదని ఉన్నాయి కదా! ఇప్పుడు రకరకాల వర్డ్స్ వస్తున్నాయి. మనం ఫారిన్ కంట్రీస్‌ని చూసి నేర్చుకుంటున్నాము. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అవి ఇవి అనేసి. సో ఈ పర్సన్‌కి ఏంటంటే వాళ్ళు ఎంతైనా తిరగనియండి, ఏమైనా చేయనియండి. ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ కాకపోతే మాట చెప్తాను. వాళ్ళు ఎంతమందితో అయినా తిరగనివ్వండి. ఫైనల్‌గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళ పేరెంట్స్‌కి అగెయిన్స్ట్‌గా వీళ్ళు వెళ్ళనే వెళ్ళరు. వీళ్ళకి భయము. ఓకే. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఒక ప్రస్తుతానికి బ్లాకేజ్‌లో ఉన్నారు. అది మీరు బ్లాక్ చేసుండొచ్చు. వాళ్ళు బ్లాక్ చేసుండొచ్చు. ప్లస్ మీరు ఒకళ్ళకొకళ్ళు ఎమోషనల్‌గా ఏమీ చెప్పుకోవట్లేదు. ఒకవేళ మీరు నిజంగా బ్లాక్ చేసుకోపోతేను గూడా ఈ పర్సన్ మీకు ఏమి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ అలాంటిది. ఇక్కడ చూస్తే మీరు విపరీతంగా వాళ్ళపైన ప్రేమను పెంచేసుకుంటున్నారు. ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు. సో ఈ పర్సన్ సడెన్‌గా క్లోజ్డ్ ఆఫ్ అయిపోయారనమాట. లేదు ఇది ఇంకా రోజు రోజుకి చాలా సీరియస్ అయిపోతుంది మ్యాటరు.
అన్నట్టుగా వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్నారనమాట. ఇప్పుడు యాక్చువల్‌గా వాళ్ళకి కూడా కావాలి మీరు. వాళ్ళకి మీరంటే ప్రేమ, మీరు లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండాలి అనేసి వాళ్ళకి కోరిక ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ పేరెంట్స్‌ని గానీ, వాళ్ళ ఫ్యామిలీని గానీ ఎదిరించలేరు వాళ్ళు. దానికని ఇక్కడ బ్లాకేజ్ అనేది కనిపిస్తా ఉంది. సో, ఏంజెల్స్ కూడా అంటున్నారు లెట్ గో. ఎందుకంటే ఈ కనెక్షన్‌లోని ఏం పొటెన్షియల్ లేదు. అంటే ఈ ఫ్యూచర్‌లో ఏం జరుగుతుంది అనేది ఒక గ్యారంటీ లేదు. ఈ పర్సన్ ప్రస్తుతానికి ఇంత ఆశగా, ఇంత ఆసక్తిగా ఉన్నారు. కానీ అది ఇక ముందు ఇదే ఇంట్రెస్టు, ఇదే ప్యాషను, ఇదే ఆసక్తి ఉంటదని గ్యారంటీ లేదు కదా! సో, అందుకనే ఏంజెల్స్ అలా చెప్తున్నారనమాట. ఇంకా చూద్దాము అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ పట్ల? వాళ్ళు నిజంగానే ప్రేమిస్తున్నారా? సో, మీ మనసులో ఉండే పర్సన్ ఎవరి కోసమైతే మీరు ఈ రీడింగ్ చేస్తున్నారో, చూస్తున్నారో, వాళ్ళ ప్రేమ అనేది నిజమా? వాళ్ళు నిజంగానే ప్రేమిస్తున్నారా? లేదంటే మీ దగ్గర నటిస్తున్నారా? వాళ్ళు నిజంగానే ప్రేమిస్తున్నారా? లేదంటే నటిస్తున్నారా? లేదంటే ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారా? వీళ్ళు ఒక ఫ్లర్టా? జెన్యూనా? వీళ్ళు ఒక ఫ్లర్టా? జెన్యూనా? సెవెన్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, ద హెరోఫెంట్, నైట్ ఆఫ్ సోర్డ్స్, ద టవర్, ద ఫూల్. సో, ఈ పర్సన్ అయితే ప్లేయర్ అయితే కాదండి. చాలా నాకైతే జెన్యూన్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. ఈ కనెక్షన్ పైన వర్క్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేద్దాము. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఈ పర్సన్‌కి నచ్చదనమాట. మిమ్మల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తారు. ఈ కనెక్షన్‌ని ప్రొటెక్ట్ చేస్తారు. మీకెప్పుడు అండగా నిలబడదామని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ కనెక్షన్ కోసం ఎలాగైనా ఫైట్ చేయాలి. న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు. ద ఫూల్ కార్డ్ ఏం చెప్తదంటే ఒక న్యూ బిగినింగ్. మీ వైపుకి రిస్క్ తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో, వీళ్ళ ఫీలింగ్స్ అనేవి వెరీ వెరీ జెన్యూన్ ఫీలింగ్స్. కాతే ప్రాబ్లమ్ ఏంటంటే కొంతమందికి ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. ప్లస్ వీళ్ళకి మరీ అంత అమాయకులైతే కాదు. వీళ్ళకి ఇంతకుముందు చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే వెరీ విపరీతమైన ప్యాషను, అట్రాక్షను. సో, వీళ్ళ వెంట చాలామంది అమ్మాయిలు పడతారు. అబ్బాయిలు గానీ. ఓకే. సో, వీళ్ళంటే అది మీరు మీ జెండర్ బట్టి, మీ పర్సన్ జెండర్ బట్టి మీరు తీసుకోండి. సో, ఈ పర్సన్ వెంట చాలామంది పడతారనమాట. సో, వీళ్ళకి కూడా అది ఇష్టము. ఆ అటెన్షన్ అనేది వీళ్ళకి ఇష్టము. ఎవరైనా వాళ్ళ వెంట పడుతున్నారంటే వాళ్ళకి చాలా ఆనందం అనమాట. సో, అవన్నీ ఉన్నాయి. కానీ మీతో వచ్చేసరికి ఇది ఒక సీరియస్ రిలేషన్‌షిప్. సో, ఈ పర్సన్ ఒక లెక్చరరు, టీచరు, ప్రొఫెసరు లేదంటే మేనేజరు, ప్రిన్సిపలు, ఒక కౌన్సిలరు లేదంటే ఒక బాసు. సో, ఎందుకంటే ద హెరోఫెంట్ అనేది ఒక మ్యారీడ్ పర్సన్ మ్యారేజ్ కార్డ్ చూపిస్తది. ఓకేనా? అది మ్యారేజ్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు. లేదంటే ఇంకా మీతో మ్యారేజ్ చేసుకుందామని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి అందరూ వస్తారనమాట సలహాలు, సూచనలకి. వీళ్ళకి సొసైటీలో మంచి పేరుంది. ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ లాగాను, హెరోఫెంట్ లాగా. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే విపరీతమైన వాళ్ళు మంచి పవర్‌ఫుల్ లీడర్ అనమాట. వీళ్ళ కింద చాలామంది పనిచేస్తూ ఉండొచ్చు. వీళ్ళు నడిపించే దారిలో నడుస్తా ఉండొచ్చు అందరూ. సో, వీళ్ళు మంచి పవర్‌ఫుల్ పర్సన్ అనమాట. అలాగే ఒక వెల్ రెస్పెక్టెడ్ పర్సన్. మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ కూడా ఉంటుంది. అంటే ఈ పర్సన్ మీకన్నా చిన్నవాళ్ళు అవ్వచ్చు. లేదంటే ఒక 5 ఇయర్స్ చిన్న, 5 ఇయర్స్ పెద్ద. 5 ఇయర్స్ అటు ఇటు వేసుకోండి మీరు. ప్లస్ ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళ లవ్ అనేది నాటకం అయితే కాదండి. వాళ్ళు రియల్‌గానే మిమ్మల్ని నిజంగానే సీరియస్‌గానే ప్రేమిస్తున్నారు. ప్లస్ వాళ్ళు మీతో రిస్క్ తీసుకుందాము, న్యూ బిగినింగ్ చేద్దామని అయితే వాళ్ళకి ఆలోచన ఉంది. వాళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ దగ్గరికి వస్తారు. అప్పుడు ఏంటవుతదంటే టవర్ మూమెంట్ వచ్చేస్తుంది. అది వాళ్ళ లైఫ్‌లో అవ్వచ్చు, మీ లైఫ్‌లో అవ్వచ్చు. వీళ్ళైతే యాక్షన్ తీసుకుంటారు. చాలా ఫాస్ట్‌గా మీ దగ్గరికొస్తున్నారు. నైట్ ఆఫ్ సోర్డ్స్. ఓకే. ఇది విపరీతమైన ఒక అంటే వాళ్ళు ఇంతకాలం ఓవర్ థింకింగ్ చేసి, చేసి, చేసి మీ గురించి ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి? ఏం చేయాలి? వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా కష్టపడుతున్నారు సంపాదించడానికి. కానీ వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలని మాత్రం వాళ్ళు అనుకోవట్లేదు. మీ కనెక్షన్ కోసం వాళ్ళు నిలబడాలి, పోరాడాలి. మీ ఇద్దరి కనెక్షన్ కోసము ఎవరినైనా ఎదిరించాలి, రిస్క్ తీసుకోవాలని అయితే ఈ పర్సన్కి అయితే క్లియర్గా ఉందన్నమాట. ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కి పడట్లేదు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన విరక్తి వచ్చేసింది. లేదు నేను ఇంక ఈ పర్సన్తో ఉండలేను. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ వల్ల వాళ్ళతో కలిసి ఉంటున్నారా, వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీతో, లేదంటే పిల్లల కోసమని అడ్జస్ట్ అవుతున్నారా? ఎందుకంటే కొంతమందికి ఇది కూడా వర్తిస్తుంది. ఓకే. లేదంటే వాళ్ళ ఫ్యామిలీతోనే వాళ్ళకి బేసిక్‌గా పడదు. వాళ్ళ మదరు, ఫాదరు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయి పెడుతుంటే వీళ్ళకి నచ్చట్లేదు. అది కూడా అవ్వచ్చు. కానీ వీళ్ళు వన్ ఫైన్ డే సడన్‌గా మీ లైఫ్‌లోకి వస్తారు. వచ్చి ఇంకా ప్రపోజ్ చేసి ఇంకా మనము లివ్ ఇన్‌లోకి వెళ్దాము. లేదంటే ఇంకా ఐ థింక్ నిన్న రీడింగ్‌లో కూడా ఇదే వచ్చినట్టుంది. సో మనం లివ్ ఇన్‌లోకి వెళ్దాము, మనమిద్దరం రిలేషన్‌షిప్‌లోకి వద్దాము, ఒకరినొకరు అర్థం చేసుకుందాము, మన ఇద్దరం కలిసే ఉందాము, మనది సోల్‌మేట్ కనెక్షను అది ఇది అనేసి వాళ్ళు ఓపెన్‌గా మొత్తం అంతా చెప్తారు. ఇంతవరకు ఏంటంటే వాళ్ళు మీకేమీ చెప్పట్లేదు. సో దానివల్ల ఏంటంటే మీకు డౌట్ వస్తుంది. ఈ పర్సన్ నిజంగానే ప్రేమిస్తున్నారా? లేకపోతే నటిస్తున్నారా? యాక్షన్ చేస్తున్నారా? అన్నట్టుగా మీకు డౌట్ అనేది వచ్చింది. కానీ ఈ పర్సన్ నిజంగా జెన్యూనేనండి. సో వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ సోర్డ్స్ ద్వారా చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీతో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అప్పుడు ఒక టవర్ మూమెంట్ అనేది వస్తుంది. మీ లైఫ్ అప్సైడ్ డౌన్ అవుతుంది, లేదంటే వాళ్ళ లైఫ్ అప్సైడ్ డౌన్ అవుతుంది. సో ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ అనేది రాబోతారు తొందరలో. కానీ చూద్దాం అసలు ఈ పర్సన్ మీ నుంచి ఏం ఆశిస్తున్నారు. సరే వాళ్ళు కష్టపడుతున్నారు ఈ కనెక్షన్ గురించి, ఆ 7 ఆఫ్ వాండ్స్ వచ్చింది, వాళ్ళు నిలబడుతున్నారు కనెక్షన్కి. కానీ మీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? నా వ్యూవర్స్ నుంచి వాళ్ళ పర్సన్ ఏం ఆశిస్తున్నారు? నా వ్యూవర్స్ నుంచి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, ఏమి ఆశిస్తున్నారు? సారీ, ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, ఏమి ఆశిస్తున్నారు? నాకు మాటిమాటికి ఆలోచనే వస్తుంది. అంటే ఫీలింగ్స్ రీడింగ్ చేసి చేసి అదే వచ్చేస్తుంది. 8 ఆఫ్ స్ట్రెంగ్త్, పేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, పేజ్ ఆఫ్ విజ్డమ్. చూసారా పేజ్ ద ఎంప్రెస్, 10 ఆఫ్ విజ్డమ్. ఇంక నేను ఇక్కడ రీడింగ్ ఆపేయచ్చు. జస్టిస్. ఎందుకంటే మనకి 10 ఆఫ్ కప్స్ వచ్చేసింది. వాళ్ళు ఏం ఆశిస్తున్నారు మీ దగ్గర నుంచి? మీకు ఒక ఫ్యామిలీ, ఓకేనా, మీతో పెళ్లి చేసుకుందాము, మీతో హ్యాపీగా ఉందాము, మీతో పిల్లలుగా కందాము, ఒక ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీతోటి. వాళ్ళు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు. అంటే అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఏ గుణం వాళ్ళకి కావాలో అన్ని గుణాలు మీ దగ్గర ఉన్నాయి. ఓకే. ప్లస్ వీళ్ళు జస్టిస్ కోరుకుంటున్నారు. మీరు వీళ్ళని ఇగ్నోర్ చేయటమో, ఇన్సల్ట్ చేయటమో, మీరు వాళ్ళని పట్టించుకోకపోవటమో ఏదో చేస్తున్నారు. సో వాళ్ళు మీ నుంచి జస్టిస్ కోరుకుంటున్నారు. నాకు న్యాయం చెయ్యి, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు, ఎందుకు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు, ఎందుకు మాటిమాటికి నాతో ఫైటింగ్ చేస్తున్నావు, నాకు జస్టిస్ కావాలి, నేను జెన్యూన్గా ఉన్నాను, నేను ప్యూర్గా ఉన్నాను, కానీ నువ్వు ఎందుకు నాతో ఫైటింగ్ చేస్తున్నావు? సో అన్నట్టుగా వాళ్ళు ఒక జస్టిస్ అయితే కోరుకుంటున్నారు. దాని కింద చూస్తే లవర్స్ కార్డు. సో ఖచ్చితంగా వీళ్ళు మీ సోల్మేట్ అండి. కాకపోతే వాళ్ళకి ఒక థర్డ్ పర్సన్ ఉండే అవకాశం ఉంది. అది కానీ మీరు కనెక్షన్లోకి రాకముందు అది క్లియర్ అయిపోతుంది, నాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే 8 ఆఫ్ స్ట్రెంగ్త్, వాళ్ళు కమ్యూనికేషన్ అనమాట. వాళ్ళకి మీతో కావాల్సింది ఏంటంటే క్లియర్ కమ్యూనికేషను. మీతో కూర్చొని గంటలు గంటలు మాట్లాడాలి, మీ మనసులో ఏముందో వాళ్ళు తెలుసుకోవాలి, మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మీతో మాట్లాడాలి, రొమాంటిక్గా మాట్లాడాలి, సెక్షువల్ టాక్స్ మాట్లాడాలి. ఈ పర్సన్కి చాలా మీరంటే ఇష్టం అనమాట. ఒక హోల్ ప్యాకేజ్ మీరు, అటు సెక్షువల్గా కానీ, లేదంటే ఇమోషనల్గా కానీ, ఒక ఫ్రెండ్లా కానీ, మీరు అన్ని విధాలుగా వాళ్ళకి కావాలి. అంటే మీరు మొత్తం వాళ్ళకి కావాలి, ఒక సైడే కాదు, మీరు మొత్తం వాళ్ళకి కావాలన్నమాట. సో దానికని పేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, పేజ్ ఆఫ్ కప్స్. పేజ్ ఆఫ్ కప్స్ అనేది ఏంటంటే మీ వైపుకి వాళ్ళు యాక్షన్ తీసుకొని వస్తారు, ఖచ్చితంగా మీకు ప్రపోజ్ చేస్తారు, వాళ్ళ ఫీలింగ్స్ అంతా చెప్తారు. సో వాళ్ళు అది ఆశిస్తున్నారు మీ దగ్గర నుంచి. మీ దగ్గర నుంచి ఒక రికగ్నిషన్ కోరుకుంటున్నారు, ఒక అటెన్షన్ కోరుకుంటున్నారు. అంటే మీరు వాళ్ళని పట్టించుకోవాలన్నమాట.
బేబీ తిన్నావా, బాగున్నావా, నీ హెల్త్ ఎలాగుంది అంటే అది వాళ్ళకి దొరకటం లేదు. ఆ ప్రేమ, ఆ ఎఫెక్షను, ఆ అటెన్షన్ అనేది వాళ్ళకి దొరకట్లేదు. సో మీ దగ్గర నుంచి అది వాళ్ళు కోరుకుంటున్నారనమాట. ప్లస్ వాళ్ళు మిమ్మల్ని చాలా స్టాక్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ ఒక్కోసారి హాట్ అండ్ కోల్డ్గా ఉంటారు, నాతో ఫ్రీగా ఉండరు, అది ఇది అనేసి. కానీ వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. ప్లస్ వీళ్ళకి ఈ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మిమ్మల్ని వదులుకోవాలని వాళ్ళకి లేదు. మీరు వెళ్ళిపోతారంటే వాళ్ళకి చాలా భయం అనమాట. సో దానికని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు మీరు ఏ నిమిషంలో ఎలా ఉంటారు, మీ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, మీరు హ్యాపీగా ఉంటే ఎలా ఉంటారు, సాడ్గా ఉంటే ఎలా ఉంటారు, కోపంగా ఉంటే ఎలా ఉంటారు, ఏం చేస్తారు. సో ఇవంతా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునేకి ట్రై చేస్తున్నారు. సో ఈ పర్సన్ అయితే టైం తీసుకుంటారు, కానీ ఇక్కడ ఫ్యూ మంత్స్ అని వస్తూ ఉంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఒక 2-3 మంత్స్ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అయితే వీళ్ళు మీ మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తారు. ఎందుకంటే ఈ పేజెస్ అనేవి 2 పేజెస్ వచ్చినాయి. ఒక 8 ఆఫ్ స్ట్రెంగ్త్, 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఈ 3 కూడా కమ్యూనికేషనే చెప్తాయన్నమాట. సో ఈ పర్సన్కి మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. రోజు మీతో మాట్లాడాలి, రోజు మీతో డిస్కస్ చేయాలి. అసలు వాళ్ళు రోజు డే టు డే వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుండి నైట్ వరకు ఏం చేస్తున్నారు అనేది ప్రతిరోజు మీతో డిస్కస్ చేయాలి అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. అంటే ఇంతవరకు ఏంటంటే వాళ్ళు ఏ విషయం మీకు చెప్పకుండా దాచేశారు. ఏది మీతో డిస్కస్ చేయట్లేదు. సో మీకు తెలియట్లేదు అసలు ఈ పర్సన్ ఏంటి, అంటే నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అనేది మీకు తెలియట్లేదు. కానీ ఈ పర్సన్ ఇంకా ఫ్యూచర్లో ఓపెన్ అప్ అవుతారు. ఓపెన్ అప్ అయ్యి మీకు మొత్తం చెప్తారు వాళ్ళ లైఫ్లోని ఏమి. ఇప్పుడు వాళ్ళకి ఆశించేది కూడా అదే అనమాట. మీ టైం కావాలి వాళ్ళకి, మీ అటెన్షన్ కావాలి. సో మీరు బిజీగా ఉండి వీళ్ళని పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు చిన్నపిల్లల్లాగా అలిగి మారం చేసే టైప్ అనమాట. సో వాళ్ళకి మీ టైము అటెన్షన్ కావాలి, మీతో మాట్లాడాలి, గంటలు గంటలు వాళ్ళు మీతో కూర్చొని మాట్లాడాలి, మీరు ఓపికగా వినాలి అంతే. సో అది వాళ్ళు మీ నుంచి ఆశించేది. ప్లస్ 10 ఆఫ్ కప్స్ పెళ్ళి అయ్యే వరకు కూడా మీతో వాళ్ళు టైము అటెన్షన్ కోరుకుంటున్నారు. ఆ తర్వాత అల్టిమేట్ గోల్ ఏంటంటే పెళ్ళికి టైం పడుతుంది. సో వాళ్ళు ఖచ్చితంగా జెన్యూన్ పర్సన్ అండి. మీతో అల్టిమేట్గా వాళ్ళు చూసేది ఏంటంటే ఈ 10 ఆఫ్ విజ్డమ్. 10 ఆఫ్ విజ్డమ్ అనేది మ్యారేజ్ కార్డ్, అల్టిమేట్ హ్యాపీనెస్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనమాట. సో అది వాళ్ళు మీతో కోరుకుంటున్నారు. సో వాళ్ళు ప్రస్తుతానికైతే డిసైడ్ అయిపోయారు మీతో పెళ్లి చేసుకోవాలి, కానీ దానికి టైం పడుతుంది. కానీ ఆ టైం పట్టేలోపు మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు వాళ్ళు. రోజు మీతో కమ్యూనికేట్ చేయాలి, రోజు మీతో మాట్లాడాలి, ఈ లవ్ని రోజు రోజుకి పెంచాలి, ఈ కనెక్షన్ అనేది గ్రో అవ్వాలి అనేది వాళ్ళు ఇంతవరకు ఒకవేళ మీకు వాళ్ళు అటెన్షన్ ఇవ్వలేకపోయినా, మీతో సరిగా ఉండకపోయినా ఇంక నుంచి వాళ్ళు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు. ఇంక నుంచి వాళ్ళు మీతో మాట్లాడాలి, మీకు అన్నీ చెప్పాలి, ఓపెన్గా ఉండాలి, ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలని అయితే కోరుకుంటున్నారు. వాళ్ళు జస్టిస్ కోరుకుంటున్నారు బేసిక్గా మీ నుంచి. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.